ఆ తర్వాతనే మనం ఎవరైనా కానీ అలా చేయగలని కోరుకుంటున్నాం. ఆ విషయంగా మనం ఒక వాక్యాన్ని చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఆరాధన చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పరీక్ష చేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఆరోగ్యం కాదా అరుణ, మనలో ఆ స్వస్థత అనేది ఉందా లేదా, ఆ ప్రకారం మనం పరీక్ష చేసుకున్న తర్వాతనే ఎవరైనా కానీ రొట్టెలు చేయగలరండి. లేకపోతే ఏం జరుగుతుందని చెప్తాడు దేవుడు. శిక్ష పాత్రలు అవ్వాలి అనుకుంటే పరీక్ష చేసుకోకుండా అయోగ్యంగా చేతులు వేస్తూ బలలో ప్రేరేపించిన వాళ్ళు చేయండి. కానీ దేవుడు శిక్షలు అనేవి మాకు దేవుడు ప్రేమ కావాలి, స్వస్థతలు కావాలి అనుకున్నాను. ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని పరీక్షించుకొని ఆ తర్వాత మాత్రమే కానీ మీ ఒప్పుకోలు చేసుకున్న తర్వాత, మీ భక్తులను ఒప్పుకున్న తర్వాతనే కానీ ఎవరైనా కానీ అన్నింటిని చేసుకొని ఆ తర్వాత బలలో చేయలేదు. అంతేగాని ఎవరు కూడా కష్టాలు వేయలేదు. అయితే ఈ విషయాన్ని మనం ఒక ప్రవక్త గురించి చూసుకుంటాం. ఒక ప్రవక్త తన రాసిన గ్రంథంలో కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. మనము ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలను బట్టి ప్రేరేపించబడి ఎంతగానో తొట్టిల్లిపోతూ వస్తామండి. ఎన్నో పడిపోతూ వస్తాము, ఎన్నో విషయాల్లో తొట్టిల్లిపోతూ, ఎన్నో పాపాలు చేస్తూ మనము ఎంతగానో చెడిపోతూ వస్తుంటాం. అయితే ఇన్ని చేసినాము కానీ మనము ఇంకా చెప్పాను కదండి, ఒక్క చిన్న ప్రార్థన ప్రేమతో మోకాల మీద వచ్చి దేవా తప్పు చేశానయ్యా, ఒక్క చిన్న ప్రార్థన చాలండి. ఎన్ని పాపాలైనా చూస్తూ వచ్చాడు. వ్యభిచారం క్షమిస్తూ వచ్చాడు, ఆయన కొట్టిన వాడిని క్షమిస్తూ వచ్చాడు, ఆయన చంపిన వాడిని క్షమిస్తూ వచ్చాడు, ఇన్ని చేస్తూ వచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు. ఆ ప్రకారంగా వాటిని మనం జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు కూడా వాక్యం ద్వారా దేవుడిని తెలుసుకొని మనం చేస్తూ వచ్చిన తప్పుని దేవుడిని దొరుకుతుంటూ ఆ తర్వాత బలలో చేయగలుగుతాం. వీటి విషయంగా మనము ముఖ్యంగా ఒక వాక్యం చదువుకుంటాం. 20వ రాసిన గ్రంథము 23వ అధ్యాయము 23-24 వచనాలు. త్వరలో ఒక గట్టిగా చదవండి. 20వ రాసిన గ్రంథము 23వ అధ్యాయము 23-24 వచనాలు. రాసిన గ్రంథము 23వ అధ్యాయము 23-24 వచనాలు. నేను సమీపంగా చూసి దేవుడునా, దూరం నుండి చూసి దేవుడునా? దేవుడికి కనపడకుండా దాచగలవాడు ఎవరైనా కలరా? భూమి ఆకాశం అంతటా ముందు వాడని ఇదే ఏమన్నాడండి దేవుడు కూడా? నాకు కనపడకుండా దాగల మనుషుడు ఉన్నాడు. నువ్వు భూమికి అంతర్యంలోకి వెళ్ళినాను, ఆకాశంలోకి వెళ్ళినాను. ఆ ప్రకారంగా ఈ మధ్యలో చూస్తూ వచ్చాను, స్పేస్ లోకి వెళ్తున్నారు జనాలు. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నుండి దాగల మనుషుడు లేడని దేవుడు చెప్తూ వచ్చాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే చర్చలో లేవు కదా, బయట ఉన్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తూ వస్తామండి. ఇక్కడ ఒక రకంగా, బయట ఒక రకంగా. చర్చిలో లోపల రాగానే మనలో మంచితనం వచ్చేస్తుంది, చర్చ్ నుంచి బయటకు వెళ్ళగానే మనలో చెడు వచ్చేస్తుంది. ఎందుకు? చర్చిలో ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు అయ్యా నేను మంచిగా అన్నట్టు మనం బిహేవ్ చేయడం ఎలా అయిపోతుంది అంటే ఉన్న కొద్ది 10 మందిని చూస్తున్నారు అనే దేవుడిని బట్టి మనం ప్రవర్తిస్తున్నాము అంటే దేవుడు చూస్తున్నాడని మనం మర్చిపోతున్నాం అండి. ఇప్పుడు మన పక్కన తెలుసుకోవడం చూస్తున్నారా అని చెప్పి మనం భక్తిగా ఉంటున్నాం. అదే అన్ని మధ్యలో వెళ్ళగానే భక్తి ఉంటుందండి. భక్తి వెళ్ళిపోయి నాకు ఇష్టం వచ్చినట్టు మనం ఉంటున్నాం. ఎందుకంటే చేస్తున్నాము? ఎందుకంటే దేవుడు
ద్విమనస్తత్వాలు. ద్విమనస్తత్వాలు అంటే రెండు మనస్తత్వాలు కలిసిన మనుషులు. అంటే చర్చిలో ఒక రకంగా, బయట మధ్యలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, ఆఫీస్లో ఒక రకంగా. అంటే ఏంటి? నీలో సరైన నమ్మకం దేవుడి మీద లేక, సరైన భయం దేవుడి మీద లేక దేవుడు ప్రకారంగా చేస్తున్నాడు. అయితే దేవుడి విషయంగా మనం హెచ్చరించడానికి వాక్యం చెప్తూ వచ్చాడు ఏంటంటే, నన్ను నుండి తప్పించుకోగలవాడు ఎవరన్నాడా? నాకు కనపడకుండా దాగుండగల శక్తి కనపడగలన్నాడా? ఎవరు లేదండి. ఆకాశంలోనూ భూమి మీదనూ ఎక్కడైనా కానీ దేవుడు మనం చూస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంగా ఎక్కడున్నా, చెస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఏ విషయంలో ఉన్నా. ప్రయాణం చేసేటప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తారంటే కాపాడేమో ప్రయాణంలో ఉన్నా. ఎందుకు? దేవుడు చూస్తాడని నమ్మకం మనలో ఉంది కాబట్టి. అలాగనే తప్పు చేసేటప్పుడు కూడా నమ్మకం మనలో ఉంటే తప్పు చేయడానికి భయపడతాం. ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. తప్పు చేసే ముందు ఆలోచించండి. ఎందుకంటే దేవుడు చెప్తూ వస్తున్నాడు, ఎక్కడైనా కూడా నేను ఉన్నాను, ప్రతి ఒక్క చోట నేను ఉన్నాను. ఆకాశం మీద, భూమి మీద, ప్రతి ఒక్క విషయంలో మీరు చేసే ప్రతి ఒక్క పని నేను చూస్తూ వస్తున్నాను. వీటన్నిటిని బట్టి రేపన్న రోజు నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. వాటికి సిద్ధపడు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూడట్లేదుగా, ఒక పెద్ద స్వర్గంలో వెళ్ళిపోయి నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంటే దేవుడు అక్కడ కూడా నేను చూస్తాడండి. ప్రజల్లో నిన్ను చూస్తాడు. 10 మంది మధ్యలో ఎలా ఉంటున్నావు చూస్తాడు దేవుడు. వాటన్నింటినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మీ బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ మనస్తత్వంతో ఉంటున్నారా, సరైన రీతిలో ఉంటున్నారా అనేది మీకు జ్ఞాపకం ఉంచుకోండి. 10 మంది మధ్యలో ఇష్టం వచ్చినట్టు నాలుక చాలా చెడ్డదండి. మన నాలుక నుండి ఏం మాట్లాడతాం అనేది కూడా దేవుడు చాలా బాగా వింటాడు. నాలుక గురించి కూడా దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు చాలా విషయాలు. ఎలా అంటే నాలుక చాలా భయంకరమైనది. అది ఎంతటి వాడినైనా నాశనం చేయగలదు, ఎంతటి హీనునైనా గొప్పగా చేయగలదు. నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ ఎదురున్న మనిషి ఎలాంటి వాడు అనే దాన్ని బట్టి నీ మాటలు అనేవి ఉంటాయండి. అంటే నువ్వు వాడిని కొట్టగలవు, వాడిని హీనంగా కూడా మాట్లాడగలవు. కానీ అవన్నీ చేసేది నువ్వే. రేపు వాటి గురించి దేవుడు నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన ఎదురు మనుషులు కాదు, నువ్వు సమాధానం చెప్పుకోవాలి దేవుడికి. ఆ రోజు పలానా రోజు నా మనిషి గురించి నువ్వు ఇలా మాట్లాడావు, పలానా చోట నువ్వు ఇలా చేసావు, ఈ తప్పును చేస్తూ వచ్చావు, ఎందుకు చేసావు అని దేవుడు అడిగితే నువ్వు దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం నీకు ఉందా? తప్పుకొచ్చుకోగలమా దేవుడి దగ్గర నుంచి? సీసీ కెమెరా లాగా మన ఇప్పుడు మన తల మీద ఉంటుంది ఆయన దృష్టి. ఎప్పుడు చూస్తూనే ఉంటాడు మనల్ని. ఎందుకనంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకి భాగ్యాన్ని ఇచ్చాడండి. ఎంతో మందికి లేని భాగ్యం అండి రక్షణ పొందడం అనేది. రక్షణ పొంది దేవుడిని తెలుసుకోవడం అనేది చాలా పెద్ద గొప్ప భాగ్యం అండి. మీరు వాటన్నిటిని తెలుసుకుంటూ వచ్చాడు, దేవుడికి ఎంతో ఆధిక్యతను ఇచ్చాడు అనే విషయం. అయితే ఇంకొన్ని విషయాలు చూసుకుంటూ ఉంటాం. ఎలాగంటే మనము దేవుడితో ఎలాంటి కలుపుకోగలం, మన దేవుడితో ఉంటారు, దేవుడితో మనం ఎలా కలిసి ఉంటారు, దేవుడితో మనం ఎంత దగ్గరగా వారమై ఉండాలి, ఆ విషయాన్ని కూడా దేవుడు తెలుపుతూ వచ్చాడు. ఎలాగంటే ఇర్మియా రాసిన గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ దేవుడు నీవు నన్ను ఎరిగిన ఎడలా, పూర్ణ మనసుతో నా గురించి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందరు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడి గురించి మనం ఎలాంటి కలిగి ఉంటారు, ఎలాంటి ప్రేరణలు కలిగి ఉంటారు? పూర్ణ మనసుతో నా గురించి విచారణ చేసిన ఎడలా. నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తే నువ్వు దేవుడిని కనుగొనగలంట. నువ్వు అలా చేసిన రోజే నువ్వు దేవుడితో సరైన బంధం ఏర్పరచుకోగలవు. అలా చేయాలి. నువ్వు అలా చేస్తేనే, నువ్వు అలాంటి ఆరాధన చేస్తేనే, అలాంటి ప్రార్థన చేస్తేనే, అలాంటి ఒప్పుకోవడం నీలో ఉంటేనే, నువ్వు అలా వెతకాలన్న ప్రేరేపణ నీలో కలిగితేనే నువ్వు ఆయనని కనుగొనగలవు. నీకు కనుగొనాలి అన్న ప్రేరేపణ నీకు కలిగితేనే నువ్వు ఆయన యొక్క ప్రేమను చూడగలవు. ఆయన ప్రేమని జరగాలి అని అంటే నీకు ఇలాంటి ప్రేరేపణ అన్నది ఉండాలి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుడు వెతికిన చోటనే నేను దేవుడిని కాపాడగలండి. అంతేగాని ఏదో ముఖస్థుతికి మనం చేస్తే ఎలాంటిది కూడా నీలో జరగదండి మాలో. అయితే ఈ విషయంలో కూడా దేవుడు మనము మందిరంలోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి మనస్తత్వం మనలో ఉంటుంది,
మందిరంలోకి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి మనం అనే విషయాలు కూడా దేవుడు కూడా చెప్తూ వచ్చాడు. వీటన్నిటిని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ కాలంలో ఎలాంటి వారంగా మనం ఉన్నాము అంటే దేవుడు ఆశతో పంపుతూ ఉన్నాము అంటే ఒక దగ్గర ఒకలా ఇంకో దగ్గర ఇంకోలా వాటిని సరి చేసుకోవాల్సిన పని మాది. ఎందుకంటే బలలో చేయలేకపోతున్నాం, బలలో చేయవేసుకున్నప్పుడు అలాంటివి మనలో ఉంటే దేవుడు మన శిక్ష పాపలు మొక్కలని చెప్పుతూ వచ్చాడు. సో అది జ్ఞాపకం ఉంచుకొని మనం చేసిన వాటిని ఒప్పుకోవాలి. సో దీంట్లో చూసుకోగలుగుతాం దేవుడు మనం మందిరంలోకి ప్రవేశిస్తున్నాము కనుక మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉండాలనే విషయాలు దేవుడు చెప్తూ వచ్చాడు. ఎక్కడ అంటే ఇర్మియా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం. ఎవరైనా ఒకటి ఇద్దరుగా చదవండి. ఇర్మియా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం. నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యూదా వారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుడి. అలా గనుక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రును బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయ అన్యదేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురం ఉంచుదును. చాలు. ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. ఎలా అంటే ఈ స్థలమున అని చెప్పి 3 సార్లు అన్నాడు. ఎందుకన్నాడంటే దీమనస్తత్వం అనేది ఇక్కడ వస్తున్నాడు. అంటే నువ్వు దేవుని స్థలంలో నువ్వు జాగ్రత్తగా ఉంటాడు అనేది కాదండి. ఇక్కడ మాత్రమే కాదు, జనాలు చెప్పినట్టు మందిరంలో నువ్వు జాగ్రత్తగా ఉంటూ అనేది కాదు, బయట కూడా అలా ఉండాలి. దేవుడు చెప్తుంది అదే ఇక్కడ మీ క్రియలను మీరు చేసే పనులను మీరు మాట్లాడే మాటలను సరి చేసుకోండి. ఇక్కడే కాదు, దేవుడి స్థలంలో కాబట్టి సరి చేసుకోవాలంటే దేవుడు బయట కూడా అలానే ఉండాలి. ఎవరైనా మందిరంలో సరిగ్గా ఉండాలంటే తప్పంటారు. మందిరంలో కాదు, ఎక్కడైనా సరిగ్గా ఉండాలి. ఎక్కడైనా కూడా నీ పని అనేది సక్రమంగా ఉండాలి, నీ క్రియలు అనేది సరిగ్గా ఉండాలండి. నువ్వు ఒకటి గురించి ఏదైనా మాట్లాడుతున్నావా, ఇక్కడే కాదు బయటైనా కానీ సరిగ్గా మాట్లాడు, చూసుకొని మాట్లాడు. ఎందుకంటే నీ పక్కన మనిషి దేవుడు ప్రతి ఒక్కరు వింటాడండి. ప్రతి ఒక్కటి విని ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నిన్ను అడుగుతాడు, ఎందుకు మాట్లాడాడు. ఆ రోజు ఏం సమాధానం ఇస్తావు? ఏం చెప్తావు ఆ రోజు దేవుడికి? ఎందుకు మాట్లాడాలి చెప్తావు? నువ్వు ఆ పాపాలన్నింటికి నువ్వు సమాధానం ఉంచుకోవాల్సిన మనిషిగా ఉన్నావు. వాటిని జ్ఞాపకం ఉంచుకోండి. లేకపోతే ఈ రోజు బలలో చేయవేసేది చాలా తప్పైపోతుందండి. ఆ చేయవేయడం మీరు ఇలా తీర్మానస్తత్వంతో దేవుడు ఆలయంలో ఉన్నారు కాబట్టి 10 మంది చూస్తున్నారు కాబట్టి ప్రతి వారం వంట తీసుకున్నాము, ఈ వారం నేను తీసుకోకపోతే 10 మంది ఏమనుకుంటారు, నేను తప్పు చేశాను అనుకుంటారు. అది కాదండి. నువ్వు ఏ రోజైనా తప్పు చేశావనుకుంటే నువ్వు ఒక్కరు క్షమించమని అడిగి ఆ తర్వాతనే బలలో చేయవి. లేదు అలా కాకుండా ఏమో 10 మంది చూస్తారు, ఈ ప్రకారంగా నేను వెళ్తే ముందుకి నాకేమవుతుంది నా పరిస్థితి ఆలోచనలో వచ్చావనుకో శిక్ష పొందుతావు. శిక్ష పాపంలో
దాని ముందే అడుగుతో దేవుడా నాకు ఎందుకు ఈ పరిస్థితిని ఇచ్చావు అని చెప్పి దేవుడు దానికి ముందుగానే చెప్తూ వచ్చాడు. ఏంటి అని అంటే, నువ్వు నీ పాపాలను ఒప్పుకోకుండా ప్రాయశ్చిత్తపడకుండా నువ్వు నా వల్ల నువ్వు చేయవేస్తే శిక్ష పక్కా నేను నీకు తిరిగిస్తాను. ఎందుకంటే నువ్వు తప్పు చేసిన వాడు ఎక్కడున్నాయినా నేను చూస్తాను. నువ్వు బయట చేసిన పనులు నేను చూస్తాను, ఆలయంలోనే కాదు, నీ ఇంట్లో చేసే పనులు చూస్తాను, నీ ఆఫీస్ దగ్గర నువ్వు చేసే పనులు చూస్తాను, నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు చేసే ప్రతి ఒక్క పనిని నేను చూస్తాను. చూసి వాటిని బట్టి నేను నిన్ను నిర్ధారిస్తాను. నువ్వు ఆదివారం రోజు వచ్చి నా పనులు చేయవేస్తావా, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకుంటావా, ఒప్పుకో నా దగ్గర ఒప్పుకొని నన్ను క్షమించమని అడిగి ఆ తర్వాత శుద్ధుడు అయ్యి ఆ తర్వాత దాని నువ్వు చేయి, ఆ తర్వాత దాని నువ్వు లేకున్నచో అయోగ్యం అయిపోతుంది, శిక్షకు పాత్రలు అవుతారు. సో అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఈ రోజు నేను చేసిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి, ఈ వారం మొత్తంలోనే కాదు జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి బలలో చేయవేసే ముందు ఒక్క క్షణం మోకాల మీద వచ్చి దేవుని అడగల, దేవా నేను తప్పు చేశాను, ఈ విషయంలో నేను తప్పు చేస్తూ వచ్చాను, ఈ మనిషి విషయంలో నేను తప్పు చేస్తూ వచ్చాను, ఇక్కడ నేను చెడుగా మాట్లాడుతూ వచ్చాను, ఇక్కడ నన్ను నా ఇష్ట ప్రకారంగా చేస్తూ వచ్చాను, నీ చిత్తం నుండి నేను తొట్టిపోతూ వచ్చాను, నాకు క్షమించాయ్యా, నీ వల్ల చేయిస్తున్నాయ్యా, శిక్ష నుంచి కాపాడయ్యా, శిక్ష పాత్రుడిగా నన్ను చేయటయ్యా అని దేవుడు వేడుకొని దేవుని విషయంలో నువ్వు ఏమేమి చేసావు అన్నీ ఒప్పుకొని నువ్వు మంచిగా మారి ఆ తర్వాత మాత్రమే నువ్వు వెళ్ళవచ్చు. అయితే ఇంకొన్ని విషయాలు చూస్తున్నాం. ఏ ప్రకారంగా అంటే దేవుడు ఇర్మియా ద్వారా కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ఎలాగంటే కొన్ని చిన్న చిన్న విషయాలు ఇర్మియా తన జనాల మధ్యలో అప్పుడున్న యూదులు ఇశ్రాయేలు విషయంలో కొన్ని మాటలు చాలా చెప్తూ వచ్చాడండి. ఇర్మియా ఏంటంటే మనం ఏ ప్రకారంగా 10 మంది చూస్తున్నామని చెప్పి మనం ఏ ప్రకారంగా దేవుడి విషయంలో ఆలోచన చేస్తూ వస్తున్నాము, ఆ ప్రకారంగానే మనము బయట జనాలతో ఎలా ఉంటున్నాము, చర్చిలో జనాలతో ఎలా ఉంటున్నాము, బయట పక్కన ఇంటికి వెళ్ళగానే పక్కన మనతో గొడవపడగానే మన నోరు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం ఏ రకమైన స్థితిలో ఉన్నామో, ఎంతవరకు మనం అన్నిలతో కలిసిపోతున్నామో, అన్నిలతో కలిసిపోవడం తప్పు కాదండి, అన్నిలతో కలిసి నువ్వు ఎలాంటి పనులు చేస్తావు దేవుడు చూస్తున్నాడు. ఈ విషయాల గురించి రాష్ట్ర గ్రంథంలో ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క వాక్యం ద్వారా కూడా మనం హెచ్చరిస్తూ వస్తున్నాడు. శుద్ధునిగా చేస్తూ లేకపోతే చాలా పెద్ద శిక్ష రాబోతుంది. ఎందుకంటే నువ్వు నమ్మిన రోజు నీకు తెలుస్తుంది దేవుడు నేను చేసిన తప్పుల గురించి అడిగిన రోజు ఎంత అంటే ఒక రోజు దేవుడు తిరిగి వస్తాడు. ఆ రోజు దేవుడు అడుగుతాడండి, అడిగి ఏమయ్యా ఈ పాపం లేదు కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది, నాకు నేను నమ్మకం కదా, నేను వస్తానని నమ్మకం లేదా, నీకు అందుకు చేశావా లేకపోతే ఏంటి అని అడుగుతాడు. ఆ రోజు ఏం చెప్తావు, జ్ఞాపకం ఉంచుకో, విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఇంకో విషయం కూడా ఎలా కూడా అంటే దేవుడు ఎంత మనం దేవుడి విషయంలో మనం చేసే ప్రార్థన విషయంలో ఎంతగా దేవుడు ఏమంటారంటే మన మాటలు వింటా ఉంటాడు ప్రతి ఒక్క ప్రార్థనలో కూడా. అంటే నీ ఇంటికి వెళ్ళిన వాళ్ళు దేవా ఒకరు ఇలా చేశారు అని చెప్పి ప్రార్థన చేస్తారేమో, దేవుడిని నువ్వు ఎప్పుడు కూడా అలాంటి కోరద్దండి. ఒకరి గురించి చెడు దేవుడి విషయంలో ఎప్పుడు కోరద్దండి. ఎందుకంటే అది పెద్ద విషయం అండి. నేను కొందరు చూస్తూ ప్రార్థన చేస్తాడు, ఒకరు నాకు ఇలా చేశారు వాళ్ళని బట్టి వాళ్ళని ఏదో శిక్షించు అని చేస్తారంటే చాలా పెద్ద తప్పండి. మన ప్రార్థనలు అలా ఉంటుందండి. ఆ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విషయాలను బట్టి మీరు ఎలా ముందుకు వస్తున్నారు, మీ మనస్తత్వం ఎలా ఉంది, బయట ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఈ రోజు మీరు బలలో చేసే ముందు మీ ప్రార్థనలో మీ దేవుని ఒప్పుకొని మీరు అన్నింటిని చేసి అప్పుడు కానీ మీరు బలలో చేయండి. సో దాని ప్రకారం ప్రతి ఒక్కరు మొదల మీదకి వచ్చి మీ ప్రార్థనలో కొంచెం ప్రార్థన చేసుకుంటూ దేవుని అడగండి, దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, దేవా నేను ఇలాంటి వచ్చానయ్యా, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ బలలో చేయవలసిన నన్ను శిక్ష